చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14లో 11 నియోజకవర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయన్నది నాగన్న అంచనా. 2 మాత్రమే టీడీపీ దక్కించుకోబోతోంది. అందులో ఒకటి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఒకసారి నియోజకవర్గాలు చెప్తాను. తంబళ్లపల్లె వైసీపీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. పీలేరు వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలవబోతూ ఉన్నారు. ఇక మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గెలవబోతూ ఉన్నారు. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. తిరుపతి భూమన అభినవ్ రెడ్డికి ఆర్ఎన్ శ్రీనివాసులకి మధ్య ఇక్కడ గట్టి పోటీ జరిగింది. జనసేన పార్టీకి కేటాయించిన స్థానం ఇది తిరుపతి. ఈ తిరుపతిలో భూమన అభినవ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు అన్నది నాగన్న అంచనా. శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్సెస్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఇద్దరు రెడ్ల మధ్య పోటీ ఇది. ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది. వైసీపీకే ఎడ్జ్ ఉంది. సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నోకతోటి రాజేష్ గెలవబోతూ ఉన్నారు కోనేటి ఆదిమూలం మీద. నగరి తెలుగుదేశం పార్టీ నుంచి గాలి భానుప్రకాష్ గెలవబోతూ ఉన్నారు. ఆర్కే రోజాకు ఓటమి తప్పదు జన సైనికులు ఆశించినట్టుగా, ఎందుకంటే అందరు ట్రోల్ చేశారో చూసాం కదా రోజాని. ఇక గంగాధర్ నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. వైసీపీ నుంచి కళత్తూరు కృపాలక్ష్మి గెలవబోతూ ఉన్నారు. చిత్తూరు వైసీపీదేనే అంటూ ఉన్నారు నాగన్న. మిట్టపల్లి చంద్ర విజయానందరెడ్డి గెలవబోతూ ఉన్నారు. పోతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ముదిరేవుల సునీల్ కుమార్ గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. పలమనేరు వైసీపీ గెలవబోతోంది నల్లప్పగారి వెంకటేష్ గౌడ్. కుప్పం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. తన అప్రతిహత విజయ పరంపరను కొనసాగించబోతూ ఉన్నారు. రైట్, మొత్తం 14 నియోజకవర్గాలు, 11 వైసీపీకి, 2 టీడీపీకి, 1 టఫ్. ఆ టఫ్లో కూడా వైసీపీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. చెప్పండి మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారండి? తంబళ్లపల్లి ఆయన చెప్పినట్టు ఇక్కడ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, తర్వాత పీలేరు కూడా సేమ్ అదే వైసీపీ, తర్వాత మదనపల్లి కూడా వైసీపీనే, పొంగనూరు కూడా వైసీపీయే, తర్వాత చంద్రగిరి వచ్చేతలకి మారిపోతుంది. పులపర్తి ఇది చాలా కాంట్రవర్షియల్. పులవర్తి నాని ఇక్కడ గెలవబోతున్నాడు. పెద్ద అటాక్ జరిగింది. ఎలక్షనరింగ్ బాగా చేశారు. ఇక టీడీపీ క్యాండిడేట్ ఇక్కడ గెలవబోతున్నాడు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు ఇక్కడ ఓడిపోతున్నాడు. తర్వాత వచ్చేతలకి భూమన అరణ్య శ్రీనివాసులు తిరుపతి పక్కా సీట్ ఇది జనసేనకి. పక్కన 2009లో ప్రజారాజ్యం గెలిచింది కాబట్టి సాలిడ్ గా బలిజలంతా నిలబడ్డారు. అదే అంటే అప్పుడు మొదట్లో ఈయనకి స్థానికేతరుడు చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాడని అనుకున్నారు, కానీ ఎలక్షనరింగ్ చక్కగా చేశారు. బీజేపీ జనసేన టీడీపీ కలిసి పనిచేస్తారు. మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అరణ్ శ్రీనివాస్ ఇక్కడ గెలవబోతున్నారు. ఇక్కడ తర్వాత కాళహస్తి వచ్చి తెలుగు చూడండి. శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు. తర్వాత వచ్చేతలకి సత్యవేడు ఇక్కడ కోనేటి ఆదిమూలం. మీరు అక్కడ ఆయన ఏం చెప్పాడండి? వైసీపీ నోకతోటి రాజేష్. ఇక్కడ అదే టైట్లో వాళ్ళ ఆయనే అక్కడ బయటపడే అవకాశం ఉంది. ఇకపోతే నగరి గాలి భానుప్రకాష్, గాలి ముద్దుకృష్ణనాయుడు కుమారుడు, ఇక్కడ జనసేన కేడరు, అక్కడ మెరుపుల మహేష్ అని చెప్పి ఇన్ఛార్జి సాలిడ్గా పనిచేశారు. ఇక్కడ రోజా ఇక్కడ మాజీ మంత్రి ఇక్కడ ఓటమిపోతున్నారు. ఈ మధ్య రీసెంట్గా ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంద్రజ జబర్దస్త్కి గుడ్ బై చెప్పారు, రోజా రావడానికి సిద్ధమయ్యారు కాబట్టే చైర్ ఖాళీ చేశారు అని చెప్పి జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు. రైట్, ఇంకా గంగాధర్ నెల్లూరు వచ్చేతలకి ఇక్కడ ఆయన చెప్పినట్టే కృపాలక్ష్మి. తర్వాత చిత్తూరు వచ్చేతలకి ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మళ్ళీ వైసీపీకి కలిసి వచ్చింది. వైసీపీ ఇక్కడ నుంచి ఆయన తిరుపతి పోటీ చేస్తున్నాడు. అరణ్య శ్రీనివాసులు వైసీపీ ఉండే అవకాశం ఉంది. పోతలపట్టు కూడా అదే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే పలమనేరు వచ్చి అమర్నాథ్ రెడ్డి, తర్వాత కుప్పం వచ్చి నారా చంద్రబాబు నాయుడు. రైట్ ఇది ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో నాగన్న అంచనాను ఇప్పటి వరకు నేను మీకు